హాయ్ హలో నమస్తే. అండ్ ఇవాళ మనకి ప్రాఫిట్ చూసుకుంటే కనుక 2600 అయితే పేపర్ ట్రేడింగ్లో మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది వచ్చేసరికి డే 12 అనమాట. ఈరోజు నేను 46,400 సిఈని అయితే అప్ సైడ్ అయితే బై సైడ్ అయితే తీసుకున్నాను. సో మనకి అకౌంట్స్లో చూసుకుంటే కనుక టోటల్గా 12 డేస్లో 6,000 అయితే మనకి ఎర్నింగ్ అయితే చేయడం జరిగింది పేపర్ ట్రేడింగ్లో. అండ్ మనకి ఇంకా 21 డేస్ ఛాలెంజ్ కదా, మనకైతే ఇంకా టైం అయితే ఉంది. ఎంత ఎర్న్ చేయగలం అనేది మనం చూద్దాం. అండ్ మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాం అనేది చూస్తే కనుక ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో ఏ లెవెల్లో అయితే మనకి ట్రెండ్ ఏముంటుందని సపోర్ట్ లెవెల్స్ అయితే నేను ఆల్రెడీ మార్క్ చేసుకుని మార్కెట్కి ముందే నేను లెవెల్స్ అయితే పెట్టడం జరిగింది. సో నేను ఆ లెవెల్స్లోనే మార్కెట్ మనకి వస్తేనే నేను ఎంట్రీ అయితే తీసుకుందాం ప్లాన్ చేశాను. నిన్న నేను 2500 అయితే లాస్ అయితే చూపించాను కదా. సో ఆ లాస్ వచ్చేసరికి నేను కిందన ఈ సపోర్ట్ లెవెల్ని అయితే నేను చూసుకోలేదు. సపోర్ట్ ఉందని చూసుకోకుండా ఆల్రెడీ దానికి ముందు రోజు కూడా అక్కడే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. నేను ఈ రెడ్ క్యాండిల్స్ చూసేసరికి నాకు ఆ సపోర్ట్ లెవెల్ వరకు వస్తుంది కదా అని చెప్పి నేను ఎంత ఎంట్రీ అయితే తీసుకున్నాను, కానీ సపోర్ట్ లెవెల్ వరకు రాకుండా అక్కడి నుంచి మళ్ళీ అంటే ప్రీవియస్ డే యొక్క ఏమంటారు క్లోజింగ్ డేని సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో మనకు ఆ రోజు 1600 వరకు ప్రాఫిట్ చూపించింది, కానీ మళ్ళీ మనకి లాసెస్లో అయితే కన్వర్ట్ అయింది. నేను ఎగ్జిట్ అయితే అయ్యాను మన స్టాప్ లాస్ తీసుకుని. అండ్ ఈరోజు వచ్చేసరికి సేమ్ అదే లెవెల్ దగ్గర మనకి మార్కెట్ అయితే రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్ళడంతో ఈ ఓపెన్ హై క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను ఎంట్రీ తీసుకుందామని ప్లాన్ చేశాను. సో అదేవిధంగా ఈ క్యాండిల్ అయితే బ్రేక్ అయితే అయింది. బ్రేక్ అవ్వనంటేనే నేనైతే ఎంట్రీ అయితే అయ్యాను. సో ఎంట్రీ అయిన తర్వాత మనకి 200 పాయింట్స్ని అయితే టార్గెట్ అయితే తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 100 పాయింట్స్ని అయితే స్టాప్ లాస్ పెట్టాను. సో అదేవిధంగా మనకి 200 పాయింట్స్ని అయితే రీచ్ అయ్యేసరికి నేను ఎగ్జిట్ అయితే అయ్యాను. అయితే నేను 1:2 వరకు మాత్రమే నేనైతే వెయిట్ చేశాను. 1:2 వచ్చేసరికి ఎగ్జిట్ అయితే అయ్యాను. దాని తర్వాత మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా సరే నేనైతే వెయిట్ చేయలేదు. అండ్ మార్కెట్ని తర్వాత చూడలేదు అనమాట. సో మార్కెట్ మనకి వితిన్ 9:33కి అయితే ఎంట్రీ తీసుకున్నాను. 9:38కి అయితే ఎగ్జిట్ అయ్యాను. టోటల్ 8 మినిట్స్లో అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. చూసుకోవచ్చు, నేను తీసుకుంది కూడా ఒకే ఒక్క ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. అండ్ పొజిషన్ ఇది మనకి ప్రాఫిట్ ఇది. అండ్ అకౌంట్స్లో చూసుకుంటే కనుక 6,000 వరకు మనకి అయితే ప్రాఫిట్ అయితే చూపిస్తుంది ఈ 12 డేస్లో.